నమస్తే, నేను మీ తేజ. మరికొన్ని రోజుల్లో పెద్ది సినిమా అయితే రిలీజ్ కానుంది. అయితే ఒక పక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి ఆ గొడవ ఇంకా తేలలేదు. ఈరోజు ఆ ఇష్యూ కాస్త చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. ఈరోజు చాలా మంది ఎగ్జిబిటర్స్ చిరంజీవి గారిని కలవబోతున్నారు. మరి ఏం జరుగుతుంది? ఒక పక్క ప్రొడ్యూసర్స్ అయితే పర్సెంటేజ్ లాంటిది ఇస్తే నష్టపోతాము, మాకు ఇబ్బంది అని చెప్తున్నారు. రెంటల్స్ అయితే వారు నష్టపోతాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి చిరంజీవి గారు ఈ రోజు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ముందుంది రామ్ చరణ్ గారిది సినిమా. ఇక వేరే సినిమా అయితే కథ వేరేలా ఉండే. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాయే ఉంది. సో చూద్దాం. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈ రోజు చిరంజీవి గారు తీసుకునే డెసిషన్ సో పెద్ది పైన పడే అవకాశం ఉంటుంది ఎఫెక్ట్. మీరేం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇవాళ రామ్ చరణ్ సినిమా కావడంతో పెద్ది ఒక ఇబ్బందికర వాతావరణమే చిరంజీవి గారికి చెప్పాలంటే. హ్మ్. ఈ రోజు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎవరున్నారు అంటే చిరంజీవి గారే కనిపిస్తున్నారు. దాసనారాయణరావు గారు లేని లోటుని చిరంజీవి తీరుస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు పెద్ది విషయంలో మీరు అన్నట్టుగా నిర్మాతలు రెంటల్ అంటున్నారు, ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ అంటున్నారు. సో నిర్మాతలు అంటారు పర్సంటేజ్ ఇస్తే మేము నష్టపోతాం అని. హ్మ్. ఇది తెగట్లేదన్నమాట. ఏదో చెట్టు ముందా విత్తు ముందా లాగా ఉంది. హ్మ్. ఇంకో పక్క చూస్తే కనుక అయితే మొన్ననే వాళ్ళు అన్నారు, మాకు చిరంజీవి గారితో అపాయింట్మెంట్ దొరికితే వారి దగ్గరే ఈ పంచాయతీ తేల్చుకుంటాం. సో ఇవాళ చిరంజీవి గారిని కలుస్తారని తెలుస్తోంది. మరి చిరంజీవి గారే ఏం చేయగలరు? ఎందుకంటే పెద్ది అనేది ఒక పెద్ద సినిమా, తన సొంత కొడుకు సినిమా. హ్మ్. ఇప్పుడు ఇంకొక సినిమా కూడా ఉందనుకోండి లైన్ లో, అప్పుడు ఆయనకి ఈజీ అయ్యేది మాట్లాడటం. హ్మ్. ఇప్పుడు వ్యక్తిగతం వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఏదైనా కూడా గబుక్కని మీరు తగ్గండి అని చెప్పలేరు. మీరు రెంటలే తీసుకోండి అని ఎగ్జిబిటర్స్ కి చెప్పలేరు. నిర్మాతలకి మీరు పర్సంటేజ్ ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పలేరు. సో 10-15% వరకు అంటే పర్వాలేదు అన్నట్టుగా నిర్మాతల ధోరణి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కలిసాక నిర్మాతలు కూడా కలవాలనుకుంటున్నారు చిరంజీవిని. నిర్మాతలు కూడా కలవాలనుకుంటున్నారు చిరంజీవి గారిని అని తెలుస్తోంది. హ్మ్. మీరు చెప్పినట్టుగా 4వ తారీఖు రిలీజ్ కాబోతోంది. జూన్ 4. జూన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది పెద్దది. హ్మ్. సో ఈ మధ్యలో ఇవి తేలాలి. ఇంకో వారం కూడా టైం ఉందో లేదో. అవును. అయితే ఎందుకని అంటే కొంతమంది పని గట్టుకుని ఇప్పుడే ఇలాంటి నిర్ణయాలకి అంటే వాళ్ళు మీరు ముందుకు రావాలని అడుగుతున్నారా? అంటే ఈ సినిమా విషయంలో ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల విషయంలోనే ఈ రకంగా జరుగుతోందా అని ఒక చర్చ వస్తోంది. హ్మ్. అంటే ఈ సమయంలోనే వాళ్ళు ఎందుకు ఇలాంటి పట్టుబడుతున్నారు? అంటే అక్కడ మనం ఇంకొక రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే, పెద్ది అనేది ఒక పెద్ద సినిమా. మీకు జనవరిలో చిరంజీవి గారిది పెద్ద సినిమా. తర్వాత పవన్ కళ్యాణ్‌ది ఒక పెద్ద సినిమా. ఇప్పుడు పెద్ది ఇంకా పెద్ద సినిమా. కాబట్టి అలా కలిసొచ్చిందని అనుకోవాలి మనం. సో హ్మ్. మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాలే రిలీజ్ అవుతుంటే, ఇవాళ ఈ సమస్య తెర మీదకొచ్చింది. ఇక్కడ కావాలని చేస్తున్నట్టుగా అయితే అనుకోక్కర్లేదు. అలా యాక్సిడెంటల్‌గా కలిసొచ్చిందమ్మ. అవును. అనుకోకుండా. అనుకోకుండా. హ్మ్. సో అందుకని ఇక్కడ నిందించుకునే కంట లేదు, ఒకళ్ళొకళ్ళు తొక్కేస్తున్నారు అనుకునే కంట ఇండస్ట్రీ అనేది అందరికీ సంబంధించింది. ఇక్కడ ఆంధ్రాన తెలంగాణ అని ఉండదు, లేదు వాళ్ళు వీళ్ళు అని అవును. ఉండకూడదు. కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారం రావాలండి. ఇవాళ ఏదో ఒకటి అటో ఇటో తేలిపోయి అందరూ కూడా అంటే ఇద్దరూ సంతోషంగా ఉండాలి. అటు ఎగ్జిబిటర్స్ సంతోషంగా ఉండాలి, ఇటు నిర్మాతలు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి మరి సాయంకాలానికి మనకి ఏదైనా ఒక మంచి న్యూస్ వస్తుందా ఎదురు చూడాలి. మేడం, అంటే ఇందులో రామ్ చరణ్ గారి రియాక్షన్ ఏమైనా ఉంటుందా? ఆయన మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడు ఒకటి 'రామ్ చరణ్' సినిమా, 2 తండ్రి పెద్ద మనిషిగా ఉన్నారు. ఇప్పుడు 'రామ్ చరణ్' ఎట్లా మాట్లాడతారు? నాకు తెలిసి ఉండకపోవచ్చు. మేబీ హి ఈస్ ఎ స్పెక్టేటర్ లాగా ఉండొచ్చు. లేదా అసలు ఆ సందర్భంలో ఆయన ఉండకపోవచ్చు. 2 జరగొచ్చు. కాబట్టి ఇవాళ 'రామ్ చరణ్' తన సినిమా గురించి తనేం మాట్లాడలేరు. కాకపోతే ఇబ్బందిగానే ఉంటుంది గదా! ఒక పెద్ద సినిమా రిలీజ్‌కి ముందు ఈ రకంగా జరగటం అనేది. అందులో ఇది చాలా ఎక్కువ అంచనాలతో వస్తోంది. ఆయన కెరీర్‌లోనే ఇదొక పెద్ద సినిమా కాబోతోందని అనుకుంటున్నప్పుడు, ఈ రకమైన ఏమనాలి, కష్టాలే అనుకోవాలేమో. ఈ రకమైన కష్టాలు ఎదురు కావడం అనేది కొంచెం బాధాకరం. సో, మరి ఏది ఏమైనా అసలు ఇవాళ ఏదో ఒకటి జరగాలండి. మరి చిరంజీవి గారే ఉంటారా? ఇంకెవరైనా పెద్దలు గూడా వారితో పాటు ముందుకొస్తారా? ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి. సో దీంట్లో అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు.
ఆయన నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఉండాలి మరి. అంటే ఒకవేళ తెగలేదనుకోండి వాళ్ళ ఈ పంచాయతీ, ఆయన ముందుకు రావాలి మరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైనా కలగజేసుకుని వయా మీడియాగా ఆయన నిర్ణయం చెప్తే దానికి వాళ్ళు అంగీకరిస్తే బాగుంటుంది. అంటే ప్రొడ్యూసర్స్ లో కూడా 2 గ్రూప్స్ గా డివైడ్ అయిపోయింది కూడా ఉంటాయి. చూసాం Yes, రీసెంట్ గా. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని. సో అసలు ఎగ్జిబిటర్స్ ఎవరో ప్రొడ్యూసర్స్ ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అందుకని ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ గా ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ గా ఉండొచ్చు. అది కూడా ఒక చిన్న సమస్య అది ఒక రకంగా. ఎందుకంటే ఈ కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి, ఆ కష్టాలు వీళ్ళకి తెలుస్తాయి. సో అందుకని ఇది ఎలా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఎలా తీసుకొస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. అసలు ఏ డెసిషన్ తీసుకుంటారు మేడం ఒకవేళ చిరంజీవి గారు? అంటే మాక్సిమం నేను అనుకోవటం ఏంటంటే పర్సంటేజ్ విధానంలో 10 to 15% గా ఏమన్నా అంగీకరిస్తారా అని ఒక సందేహం. కానీ ఒకవేళ 15% అయితే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇబ్బంది అనే లేదు చెప్తున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ 15 వరకు ఓకే అన్న ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది. 10 to 15 అయితే కొంచెం కష్టమైనా ఓకే అన్నట్టుగా ఉంది. కాబట్టి మరి 15 దగ్గర ఆగుతారా, అది 20 వరకు వెళ్తుందా అనేది చూడాలి. ఏదైనా ఇబ్బందే, ఇటు రెంటాలైనా ఇటు అందుకే పర్సెంట్ అన్నాను, అయినా ముందు నొయ్యి వెనక గొయ్యి ఇది. పెద్దకి. సో ఇంత పెద్ద అంటే నార్మల్ గా సినిమాలు ఏమీ లేవు, గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అనుకుంటారు, పోటీగా ఏ సినిమా లేదు అని. కానీ ఇంత కష్టాల మధ్య పెద్ద సినిమా రిలీజ్ అంటే అవుతుంది. ఇది ఒకవేళ పెద్ద సినిమా వల్ల ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందా, ఇది మిగతా సినిమాలకు కూడా హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుందా అనేది చూడాలి. అంటే ఇలాంటి పెద్ద సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడే కదా మేడం వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ. పెద్ద సినిమాలతోటే వాళ్ళకి లాభం సరైన వచ్చినా పరిష్కారం ఏమొచ్చినా. దొరుకుతుంది. అందుకనే వాళ్ళు ఈ సమయాన్ని ఎన్నుకున్నారని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.